దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 46 శాసనసభ స్థానాల్లో బీజేపీ 18, కాంగ్రెస్ 10, తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో పైచేయి సాధించాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 5 దూసుకుపోతోంది. రాజస్థాన్లో 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఓట్లను లెక్కిస్తున్నారు. 3 స్థానాల్లో బీజేపీ, 2 కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. పశ్చిమ బంగాల్లోని 6 స్థానాల్లో 3 టీఎంసీ అభ్యర్థులు గెలుపొందగా మిగిలిన 3 స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అసోంలోని 5 స్థానాల్లో అధికార ఎన్డీఏ 4, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్లో కొనసాగుతున్నాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాల్లో ఒక ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. మరో స్థానంలో ఆప్, 2 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. బీహార్లో 4 శాసనసభ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీఏ 3, హెచ్ఏఎం 1 స్థానంలో లీడింగ్ను ప్రదర్శిస్తున్నాయి. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ కాంగ్రెసే ఆధిక్యంలో ఉండగా మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్లోని 1 స్థానంలో బీజేపీ, మేఘాలయలోని 1 స్థానంలో అధికార ఎన్సీపీ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.